హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా ఉపాధ్యాయ దినోత్సవం గురించి చెప్పుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదియుగం నుంచి ఆధునిక యుగం వరకు ఆయనే ఋషి, జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు. ఆయనెవరో కాదు, మనందరికీ విద్యాబుద్ధులు నేర్పే గురువు. అందుకే మన సమాజంలో అమ్మా నాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు. శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే, గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు. ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు. అందుకే పెద్దలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మన దేశ రెండో రాష్ట్రపతి, మేధావి, విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించింది. ప్రతి ఏటా సెప్టెంబర్ 5న గురువులను గౌరవించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో గురువు గొప్పతనం, ఉపాధ్యాయ దినోత్సవం విశిష్టత తెలుసుకుందాం. దేవుడు గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తా అన్నారు మహానుభావుడు కబీర్దాస్. ఎందుకంటే ఆయన భగవంతుడు అని మొదట తనకు చెప్పింది గురువే కాబట్టి అని వివరించారు. సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది. గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించి జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట. అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది. మీరు కృష్ణుడు, నేను అర్జునుడిని మహాత్మా గాంధీ, ఎంఎన్ రాయ్ మాటల్లో చెబితే, భారతదేశంలో ఆనాడు ఉన్న మత ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని అకాడమిక్ తాత్విక స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప పండితుడు సర్వేపల్లి. ఆయన 15 సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. మహాభారత కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని సిసలైన గురు శిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ కీర్తించారు. మీరు నా కృష్ణుడు, నేను అర్జునుడిని అన్నారు గాంధీజీ. మీరు నా ఉపాధ్యాయుడు అని కీర్తించారు పండిట్ నెహ్రూ. బహుశా ఈ వ్యాఖ్యల నేపథ్యం నుంచే ఆయన పుట్టినరోజును టీచర్స్ డేగా నిర్వహించాలనే ఆలోచన పుట్టిందేమో. యుగపురుషుడు, జ్ఞాన మహర్షి మన సర్వేపల్లి. యుగపురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండని పిలిస్తే యుగపురుషుడే వచ్చి ఉపన్యసించారు అని కొనియాడారు ఓవెల్. నాలో మామూలు మనిషిని దర్శించిన మహర్షి అని కీర్తించారు సోవియట్ అధినేత స్టాలిన్. అలాంటి గీతాచార్యుడు, ప్రబోధకుడు, యువపురుషుడు, జ్ఞాన మహర్షి మన సర్వేపల్లి రాధాకృష్ణన్. గురువులకే గురువు ఆయన. అందుకే ఆయన పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవం అయ్యింది. తరతరాలుగా యుగాలుగా సనాతన భారతీయ విచారధారలోని పరమార్థ విషయాల్ని ప్రపంచానికి సూటిగా, సులభంగా, స్పష్టంగా తెలియజెప్పిన ధీమంతుడు, ధీశాలి సర్వేపల్లి. హృదయాన్ని, మేధను సమపాలలో పండించిన ప్రజ్ఞాశాలి ఆయన. తత్వశాస్త్రానికి సాహిత్య మాధుర్యం చేకూర్చిన మహారచయిత రాధాకృష్ణన్. ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, గురువు ఎలా ఉండాలో ఆయన స్వీయ చరిత్రలో స్పష్టంగా వివరించారు. బోధ గురువులు, బాధ గురువుల లక్షణాలను ప్రస్తావించారు. ఇది గురువు గొప్పతనం. మహాభారతం అరణ్య పర్వంలోని యక్ష ప్రశ్నల ఇతివృత్తంలోని అంశం, యక్షుడు మనిషి ఎలా అవుతాడు అని ధర్మరాజును ప్రశ్నిస్తాడు. అప్పుడు ధర్మరాజు అధ్యయనం వల్ల గురువు ద్వారా అని బదులిస్తాడు. గురువుకు ఉన్న శక్తి అంతటి గొప్పది.
అథర్వణ వేద సాంప్రదాయం ప్రకారం చదువు ప్రారంభించే ముందు శిష్యుడు మొదటగా ఇష్టదేవత ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత స్వస్తినో బృహస్పతిర్దాతు అని గురువును స్మరిస్తాడు. గురువు ఎలా ఉండాలంటే, ఒక గురువు ఎలా ఉండాలో భారతీయ సనాతన ధర్మం స్పష్టంగా సూచించింది. గురువుకు ఉండాల్సిన లక్షణాలు, గురువు గొప్పదనం గురించి స్కాంద పురాణంలో వివరించారు. ఈ పురాణంలోని ఉమామహేశ్వర సంవాదం గురుగీతగా ప్రసిద్ధి పొందింది. ఇందులో గురువు అని ఎవరిని పిలవాలి, ఆయన అవసరం ఏమిటి, శిష్యుడు ఎలా ఉండాలి తదితర ఎన్నో విషయాల్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి స్వయంగా వివరిస్తాడు. గురువు శాంతంగా ఉండాలి, మంచి వేషం అంటే డ్రెస్సింగ్ ధరించాలి, సదాచారం అంటే ప్రవర్తన పాటించాలి. మంచి బుద్ధి, మంత్రతంత్రాలపై చక్కని అభినివేశం ఉండాలి, నిగ్రహ అనుగ్రహ సామర్థ్యాలు కలిగి ఉండాలి. ఈ లక్షణాలన్నీ గురువుకు ఉండాలని పరమేశ్వరుడు చెబుతాడు. ప్రస్తుత సమాజానికి నిజంగా కావాల్సిన గురువు ఇలాంటివాడే. చాణక్యుడి చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్త మౌర్యుడు. సమర్థ రామదాసు తయారు చేసిన వీరఖడ్గం శివాజీ. రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు. భారతీయ గురుశిక్ష శక్తికి వీళ్ళు ఉదాహరణలు మాత్రమే. ఆదిదేవుడితో మొదలైన గురు పరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది. భారతీయ సంస్కృతిలో నేటికి అది కొనసాగుతూనే ఉంది. సనాతన ధర్మాన్ని పరంపరాగతంగా పరిరక్షిస్తున్న ఆ గురుదేవులను స్మరించుకుంటూ నేటి పిల్లలను పావన నవజీవన బృందావన నిర్మాతలుగా, రాబో తరం దూతలుగా తీర్చిదిద్దడానికి ఘనమైన అడుగులు వేయాలని కోరుకుంటూ గురువులందరికీ వందనం, అభివందనం. ఇప్పటి వరకు ఉపాధ్యాయ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి సెప్టెంబర్ 5వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. సర్వేపల్లి రాధాకృష్ణన్ 1962 నుండి 1967 వరకు భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. అతను గతంలో 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. అతను 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్లో భారతదేశానికి 2వ రాయబారిగా ఉన్నాడు. అతను 1939 నుండి 1948 వరకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి 4వ వైస్ ఛాన్సలర్గా, 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 2వ వైస్ ఛాన్సలర్గా కూడా ఉన్నాడు. రాధాకృష్ణన్ తులనాత్మక మతం, తత్వశాస్త్రం యొక్క 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన, విశిష్టమైన పండితుల్లో ఒకరిగా పరిగణించబడ్డాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న మద్రాసుకు ఈశాన్యంగా 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుత్తణిలో తమిళనాడుకు వలస వెళ్లిన తెలుగు దంపతుల సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించారు. పంకజ్ త్రిపాఠి భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2004లో రన్, ఓంకార సినిమాల ద్వారా అరంగేట్రం చేసి 60 టెలివిజన్ షోలలో పనిచేశాడు. పంకజ్ త్రిపాఠి 2012లో గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ వెబ్ సిరీస్లో నటనకు గాను మంచి గుర్తింపును అందుకున్నాడు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులో మీమీ సినిమాలోని నటనకు జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు. పంకజ్ త్రిపాఠి 1976 సెప్టెంబర్ 5న బీహార్లో జన్మించారు. ఇక ఫుక్రే, మసాన్, నిల్బట్టే సన్నాటా, బరేలీకి బర్ఫీ, ఫుక్రే రిటర్న్స్, స్త్రీ, లూడో, గుంజన్ సక్సేనా, ది కార్గిల్ గర్ల్, 83, త్రిపాఠి మీర్జాపూర్, క్రిమినల్ జస్టిస్, స్ట్రీమింగ్ ఫిల్మ్ కాగజ్తో సహా అనేక స్ట్రీమింగ్ సిరీస్లలో కూడా ప్రముఖ పాత్రలు పోషించారు. అతను తమిళ చిత్రం కాలా, ఆంగ్ల చిత్రం ఎక్స్ట్రాక్షన్లో కూడా కనిపించారు. హెచ్ వినోద్ ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, తమిళ చిత్రకళలో పనిచేసే స్క్రీన్ రైటర్. అతను సతురంగా వెట్టైతో
దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అతను విమర్శకుల ప్రశంసలు పొందిన తీరన్ అధికారం ఒండ్రుతో పాటు నేర్కొండ పార్వై, వాలిమై, తునివు, అజిత్ కుమార్ నటించిన అతని త్రయం చిత్రాలకు దర్శకత్వం వహించాడు. వినోద్ సెప్టెంబర్ 5, 1981న గుడియాతం, వెల్లూర్, తమిళనాడులో జన్మించారు. వినోద్ వరుసగా పచ్చక్కుతీర, గోలీ సోడా చిత్రాలలో పార్థిబన్, విజయ్ మిల్టన్లకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. 2014లో మనోబాల నిర్మించిన సతరంగ వెట్టైతో వినోద్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ చిత్రం విమర్శకుల నుండి, ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. విధు వినోద్ చోప్రా భారతదేశానికి చెందిన సినీ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, ఎడిటర్. ఆయన దర్శకుడిగా పారిందా, 1942 ఏ లవ్ స్టోరీలో దర్శకత్వం వహించాడు. విధు వినోద్ చోప్రా తన నిర్మాణ సంస్థ వినోద్ చోప్రా ఫిల్మ్స్పై మున్నాబాయ్ ఫిల్మ్ సిరీస్, 3 ఇడియట్స్, పీకే, సంజు లాంటి హిట్ సినిమాలను నిర్మించాడు. విధు వినోద్ చోప్రా 1952 సెప్టెంబర్ 5న శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్లో జన్మించారు. విధు వినోద్ చోప్రా 3 సార్లు వివాహం చేసుకున్నాడు. ఆయన మొదటి భార్య సంపాదకురాలు రేణు సలూజా. ఆయన తర్వాత సుఖ్దేవ్ కుమార్తె, సినీ నిర్మాత షబ్నం సుఖ్దేవ్ని రెండో వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె ఈషా చోప్రా ఉంది. ఈషా డాన్స్ ఇన్స్ట్రక్టర్, కొరియోగ్రాఫర్గా పనిచేస్తుంది. బసీర్ అలీ ఒక భారతీయ మోడల్, టెలివిజన్ నటుడు. స్ప్లిట్ విల్లా 10ని గెలుచుకున్నాడు. రోడీస్ రైజింగ్, ఏస్ ఆఫ్ స్పేస్ 2లో పాల్గొన్నాడు. అక్కడ అతను 2 షోలలో రన్నరప్గా నిలిచాడు. అలీ 2017లో MTV ఇండియా యొక్క రోడీస్ రైజింగ్లో పాల్గొనడం ద్వారా తన కెరీర్ను ప్రారంభించాడు. అక్కడ అతను రన్నరప్గా నిలిచాడు. తర్వాత అతను స్ప్లిట్ విల్లా 10లో పాల్గొన్నాడు. నైనా సింగ్తో విజేతగా నిలిచాడు. 2018లో అతను రోడీస్ ఎక్స్ట్రీమ్ కోసం ఆన్ రోడ్ విత్ రోడీస్, వూట్లో దివ్య అగర్వాల్తో స్ప్లిట్ విల్లాలో 11ని హోస్ట్ చేశాడు. మార్చ్ 2019లో అతను శృతి సిన్హాతో కలిసి రోడీస్ రియల్ హీరోస్ కోసం వూట్లో ఆన్ రోడ్ విత్ రోడీస్ని హోస్ట్ చేశాడు. ఆగస్ట్ 2019లో అతను MTV ఇండియా యొక్క ఏస్ ఆఫ్ స్పేస్ 2లో పాల్గొన్నాడు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.